అన్ని ప్రీపెయిడ్ మీటర్లే అట. 19.79 కోట్ల కనెక్షన్లకు బిగించాలని కేంద్రం నిర్ణయం. రీఛార్జ్ అయిపోయాక సందేశాలు ఇచ్చి డిస్కనెక్షన్. ఆర్డీఎస్ఎస్ కింద గైడ్లైన్స్. సో అంటే ఇక కరెంటు బిల్లులు ఊకే వచ్చుడు వసూలు చేసుడు కథ లేదుగా. ప్రీపెయిడ్ మీటర్లు రాబోతున్నాయి అన్నమాట. మీ ఇంట్లో ఇప్పుడు మీరు ఫోన్ రీఛార్జ్ ఎట్లా చేసుకుంటారు? ప్రీపెయిడ్ రీఛార్జ్ బ్యాలెన్స్ అయిపోగానే మీకు 2-3 రోజుల నుంచే మీకు మెసేజ్లు వస్తూ ఉంటాయి, మీ డేట్ అయిపోతుంది రీఛార్జ్ చేసుకోవాలని. సేమ్ కరెంటు బిల్లు కూడా మీ డేట్ అయిపోతుంది రీఛార్జ్ చేసుకోవాలని 2 రోజుల ముందు నుంచే మోత మోగుతుంది. ఒకవేళ మీరు కట్టకపోయి లేట్ చేయగానే రాత్రి 12 గంటలకు స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఏమైంది ఆగిపోయిందంటే రీఛార్జ్ అయిపోయింది. అప్పుడు ఏం చేయాలి? రీఛార్జ్ చేసుకోవాలి. సో ఇది ఇట్లాంటి మీటర్లు రాబోతున్నాయట. ఇగో విద్యుత్ వినియోగదారులందరినీ ప్రీపెయిడ్ మీటర్ల నెట్వర్క్లోకి తీసుకురావాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. సో దానివల్ల ఏమవుతుంది? ఇక వాళ్ళ కరెంటు బిల్లులు కూడా ఇష్టం వచ్చినట్టు పెంచుకోవచ్చు. అంతే కదా. ఇక కరెంటు బిల్లులు, ఇక వాళ్ళకి కావాల్సిన డెవలప్మెంట్ ఛార్జీలు ఇక వాళ్ళు వేసుకుంటూ పోతూనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డెవలప్మెంట్ యూజర్ ఛార్జెస్, డెవలప్మెంట్ ఛార్జెస్ అని పడతా ఉంటాయి. ఒక్కొక్క నెల సంవత్సరానికి 2 ఏళ్ళకి ఒకసారి 2000, 3000 అని వస్తూ ఉంటుంది. మీరు అది కట్టాల్సిందే సచ్చినట్టు ఆ నెలనే కట్టాలి. ఇంతకుముందేమో కొంత డబ్బులు లేకపోతే డిలే చేయొచ్చు, ఆయన వచ్చి అడుగుతూ ఉంటాడు, ఇట్లా కొంత డిలే చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అది ఉండదు. ఇక ఏ నెలకు ఆ నెల కట్టాల్సిందే. పొరపాటున కట్టకపోతే నీ ఇంట్లో లైట్ వెలగదు. రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా 19,79,00,000 కనెక్షన్లు, 52.19 లక్షల దాకా పంపిణీ ట్రాన్స్ఫార్మర్లు, 1.88 లక్షల ఫీడర్లకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించాలనుకుంటున్నది. ఈ నేపథ్యంలో మీటర్ల బిగింపు అమలు ప్రక్రియ పైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను జారీ చేసింది. ప్రీపెయిడ్ మీటర్లు బిగించుకునేవారు ఒక నెలలో ఎంత మేర కరెంటు వాడుతున్నారో ఆ మేరకు అడ్వాన్స్డ్గా డిస్కమ్లకు చెల్లించి రీఛార్జ్ చేసుకోవాలన్నట. ఓహో, మళ్ళీ ఇది అడ్వాన్స్. కరెంటు బిల్లు వచ్చిన తర్వాత మనం బిల్లు కట్టేది. నో, అట్లా కాదు. నువ్వు ఫస్ట్ పోయిన మంత్ ఎంత వాడుకున్నావు దానికి ముందే రీఛార్జ్ చేసి పెట్టుకోవాలి. రీఛార్జ్ మొత్తం అయిపోగానే వినియోగదారుడి మొబైల్కు 3 సార్లు SMS ద్వారా సమాచారం పంపాలి. అలా సదరు వినియోగదారుకు గరిష్టంగా ₹300 క్రెడిట్ ఇవ్వాలని కేంద్రం సూచించిందట. అంటే నీకు ₹300 వరకు క్రెడిట్ ఇస్తాడు. ఆ తర్వాత ₹301 కూడా వాడడానికి అవకాశం లేదన్నట్టు. అంటే ₹1000 రీఛార్జ్ చేసుకుంటే అదనంగా 300 కరెంటును వాడుకునే వెసులుబాటు ఉన్నది. ముందు చెల్లించిన ₹1000లో వినియోగం పూర్తవుతూ ₹50 మిగిలి ఉండగానే రీఛార్జ్ చేసుకునేలాగా తొలి సందేశం పంపుతారు. ₹1000 మీరు రీఛార్జ్ చేసిరు, ₹950 అయిపోయింది, మీకు మెసేజ్ వస్తుంది. ఫస్ట్ మెసేజ్. రీఛార్జ్ మొత్తం అయిపోయాక మళ్ళీ ఇంకోసారి మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత క్రెడిట్గా ఇచ్చిన ₹200 కరెంటును వాడుకున్న తర్వాత మూడోసారి సందేశం ఇచ్చి డిస్కనెక్ట్ చేయాలని కేంద్రం పేర్కొన్నది. వినియోగదారుడు మళ్ళీ రీఛార్జ్ చేసుకున్న 15 నిమిషాల్లోపే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని స్పష్టం చేసింది. ప్రీపెయిడ్ మీటర్లు బిగించాక మొబైల్లో సంబంధిత యాప్ డౌన్లోడ్ చేయాలని, వినియోగదారుడు ఈ యాప్ ఆధారంగా విద్యుత్ వినియోగాన్ని నియంత్రించుకోవచ్చని పేర్కొన్నది. దీని ద్వారా ఇంట్లో లేనప్పుడు మీటర్ను ఆఫ్ చేయొచ్చు అన్నట్టు. అంటే నీ ఫోన్లోనే నువ్వు మీటర్ను ఆఫ్ చేయొచ్చు. ఇదంతా వినడానికి అంత అద్భుతంగా మంచిగా ఉంటుంది, కానీ కట్టేటప్పుడు తెలుస్తుంది మనకి. ఏం లేదు, ఇవన్నీ చర్యలు కూడా వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటారు వ్యవస్థ అంతటిని కూడా. మీరు రాబోయే 2-3 సంవత్సరాల్లో మీరు చూడండి, ఊహించని మార్పులు జరుగుతాయి, ఊహించని మార్పులు ఉంటాయి. ఈ టెక్నాలజీ ఇంకా డెవలప్ అవుతుంది. ఇప్పుడు మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, AI ఈ వ్యవస్థ నడుస్తూ ఉన్నది. 5G అందుబాటులోకి వచ్చింది. ఇంకా రాబోయే రోజుల్లో చాలా కీలకమైన పరిణామాలు చూడబోతున్నాం మనం.